నిందితుడైనటువంటి రెహమత్ షరీఫ్ ఇతను సూపర్ మార్కెట్ నడిపిస్తాడు, హఫీజ్ బాబా నగర్లో ఉంటాడు. ఇతని యొక్క ఫిర్యాదు యొక్క వివరాలు ఏదనగా ఇతని భార్యకు ఉన్నటువంటి బంగారు ఆభరణాలని వీరు జనవరి నెల 17వ తారీఖు నాడు ధరించి తిరిగి వాటిని ఒక ఫంక్షన్ కార్యక్రమంలో ధరించి తిరిగి వాటిని అన్నింటినీ కూడా బీరువాలో భద్రపరిచి తర్వాత 29వ తారీఖు 3వ నెలలో తిరిగి చూసుకుంటే అందులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు దాదాపు 22 తులాల వరకు కనిపించలేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అట్టి ఫిర్యాదుపై కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ కమల్ కుమార్ 62/2026 అండర్ సెక్షన్ 305 సబ్ క్లాస్ ఏ బిఎన్ఎస్ కింద కేసు నమోదుపరుచుకొని వెంటనే క్రూజ్ టీమ్ ఏమైనా పిలవటం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ టీమ్ని క్రైమ్ ఎస్ఐ యొక్క సహకారంతో నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ విచారణ చేపట్టి ఆ విచారణలో తెలిసింది అనగా ఈ యొక్క రెహమత్ షరీఫ్ యొక్క కుమారుడైనటువంటి అద్నాన్ షరీఫ్ ప్రవర్తనలో కొంచెం అనుమానం వచ్చి అతన్ని పట్టుకొని విచారించగా అద్నాన్ షరీఫ్ అదేవిధంగా అతని ఇద్దరి స్నేహితులైనటువంటి రెహానుద్దీన్ అదేవిధంగా సమీర్ ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క బంగారు ఆభరణాలను తీయడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే అద్నాన్ షరీఫ్ బీరువాలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలని 4 విడతలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క తీసుకొని బయటికి రావటం, వచ్చిన తర్వాత వాటిని రెహానుద్దీన్కి ఇవ్వడం, రెహానుద్దీన్ సమీర్ ద్వారా అమ్ముతా అని చెప్పేసి తీసుకోవడం, అప్పుడు కొంచెం ఇతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులతోటి ఇతను కొడుకు అద్నాన్ షరీఫ్ కొన్ని 2 మొబైల్ ఫోన్లని వాల్యూ మొబైల్ ఫోన్లని అదేవిధంగా కొన్ని బట్టలు అట్లా కొన్ని ఖర్చు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు నిన్న సాయంత్రం ఈ యొక్క అద్నాన్ షరీఫ్ను అదేవిధంగా రెహానుద్దీన్ను సమీర్ను ముగ్గురు కూడా పట్టుకొని విచారించగా దొంగతనం చేసినటువంటి ఈ యొక్క 5 బంగారు గొలుసులని అదేవిధంగా కొంత అమ్మినటువంటి కొన్ని ఉంగరాలను అమ్మగా వచ్చినటువంటి డబ్బుని ఉపయోగించి కొన్నటువంటి ఒక వెర్నా కార్ని 4 మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు యొక్క కేసును ఛేదించడంలో కమల్ కుమార్ ఇన్స్పెక్టరు అదేవిధంగా ఇక్కడ క్రైమ్ టీం అంతా కూడా చాలా చక్కగా పనిచేసి ఇది ఎమ్మటే డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గోల్డ్ ఆర్నమెంట్స్ని కూడా